హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మరొక ఆర్డర్ అయితే వచ్చిందండి. పండగ కదా, పండగ సీజన్స్ కాబట్టి ఒకే రోజు ఉగాది పండగ ఉంది, ఆ నెక్స్ట్ డే రంజాన్, ఇవి కూడా ఉన్నాయి కదా. అందుకోసం అప్పుడు ఆ ముందు రోజు తీసిన వీడియో అనమాట ఇదైతే. నాకైతే పెద్ద ఆర్డరే వచ్చిందండి. ఈ షాపు వాళ్ళు ఏంటంటే వెళ్ళినప్పుడల్లా అట్టలు ఏమీ తీసుకోరనమాట, ఒకేసారి అన్ని రకాలు తీసేసుకుంటారు నా దగ్గర. నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకోసమంటే నేను ఎప్పుడు వెళ్ళి అడిగినా సరే మామూలుగా అయితే విడికొట్లు వాళ్ళు 100 రూపాయలు అలా కొనుక్కుంటూ ఉంటారు. ఈ షాప్ ఆయన ఏంటంటే బల్క్గా ఒకేసారి తీసుకుంటారు, ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏమీ తీసుకోరనమాట. ఇప్పుడు ఈయన నెలకు ఒకసారి అలా తీసుకుంటారు, ఒకేసారి ఈ ఆర్డర్ అయితే ఇస్తారు. ఇంకా మొత్తంలో ఎక్కువ మొత్తంలో అయితే ఈయనకైతే ఇలా ఇవ్వాలి. ఇంకా ఇలాచి ఇవన్నీ కూడా 5 రూపీస్కి ఎన్ని వేస్తారు, 10 రూపీస్కి ఎన్ని వేస్తారా అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను చెప్తూనే ఉంటున్నాను కదండి, 5 రూపీస్కి అనుకోండి 5 వేయండి. అవి చిన్న సైజు తెచ్చుకోవాలన్నమాట. 7.5 mm సైజు ఉన్నవి అయితే 5 వేయండి. ఇంకా 10 రూపీస్ అనుకోండి ఖచ్చితంగా 8 mm సైజు పెద్ద సైజే తెచ్చుకోవాలి. అవి కనుక మీరు తెచ్చుకొని వేస్తూ ఉంటే కనుక అవి అయితే 7 వేయండి. నేను 7 వేస్తున్నాను. మీ ఏరియాలో ఒక్కటైనా సరే శాంపుల్ ప్యాకెట్స్ తెచ్చుకొని ఎన్ని ఉన్నాయి, ఎలా చేస్తున్నారు అనేది చూసుకొని చేసుకోండి. ఎందుకంటే అన్ని ఏరియాల్లో ఒకే రకంగా ఉండవు కాబట్టి చెప్తున్నాను, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇలాచీలన్నీ కూడా కవర్స్లోకి వేసేసి రెడీగా ఉంచుకున్నానండి. ఇంకా సీలింగ్ మిషనే ఉంది కాబట్టి ఒకేసారి అన్నీ కూడా సీలింగ్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే లవంగాయలు చేసుకుంటున్నాను. లవంగాయలు కూడా ఒక 5 అట్టలు అలా ఇచ్చారు. లవంగాయలు ఏంటంటే 5 రూపీస్కి అనుకోండి, 5 రూపీస్కి మనమే ఒక 17 అలా వేసుకోండి. నేను 20 వేసేస్తాను. మనం ఏదైనా సరే ఫస్ట్ చూసింగానే నచ్చేటట్టుగా ఉండాలి. మనం కొత్త కాబట్టి మన దగ్గర అందరూ అలవాటు అవ్వాలి అనే ఉద్దేశంతో నేనైతే మనం స్టార్టింగ్లో తక్కువ లాభాలు వచ్చినా సరే మనం క్వాంటిటీ అనేది మంచిగా ఇవ్వగలగాలి. అలానే క్వాలిటీ కూడా ఎస్పీ క్వాలిటీ తెచ్చుకోండి, మంచివే, రేట్ ఎక్కువ ఉన్నవే. ఇప్పుడు సెకండ్ క్వాలిటీకి ఈ క్వాలిటీకి ఎట్టలేదన్నా కేజీకి 100 రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది, అది కూడా గమనించండి. తర్వాత నెక్స్ట్ జీడిపప్పు చేసుకుంటున్నానండి. ఇవి కూడా 10 రూపీస్ ప్యాకెట్సే. 10 రూపీస్ ప్యాకెట్స్లో నేనైతే 8 పీసెస్ వేస్తున్నాను. 8 లెక్క పెట్టి అన్నీ కూడా ఇలా పెట్టుకుంటానండి. లెక్క పెట్టి వేసే ఏమైనా సరే నేను ఇలా లెక్క పెట్టి వరుసగా ఎన్ని వేయాలి, ఎన్ని చేయాలని అలా పెట్టేసుకుంటానమాట. అప్పుడు అలా రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా కవర్లో ఈజీగా వేసుకోవడానికి నాకు ఇలా ఈజీగా అనిపించిద్దని నేను ఇలా చేసుకుంటాను. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. అలానే కవర్లు ఎక్కడ దొరుకుతాయి అని ఇంకా అడుగుతూనే ఉంటున్నారండి. అట్టలు కూడా అడుగుతున్నారు. కవర్లు అనుకోండి, నేను చెప్తున్నాను కదా, బఫే ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ అవి అమ్మే షాపు ఉంటుంది, పేపర్ కప్స్ అవి అమ్మే షాపుల్లో ఈ కవర్స్ అడగండి. మీకు ఏ సైజు కావాలన్నా కూడా ఆ సైజు ఇస్తారు. నేనైతే 5 రూపీస్కి అనుకోండి 3x3 సైజెస్ వాడుతున్నాను. సైజెస్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు కామెంట్ చేసి, అందుకోసం చెప్తున్నాను. 5 రూపీస్కి ఏది చేసినా సరే 3x3 సైజు వాడుతున్నాను. అలానే 10 రూపీస్కి అనుకోండి, 10 రూపీస్ కొన్ని ఎక్కువ వేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, వాటికైతే 4x4 సైజు కవర్స్ అయితే వాడుతున్నానండి. ప్రజెంట్ ఈ 2 కవర్లే నేను తెచ్చుకునేది. అలానే అట్టలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. మీరు హోల్సేల్ బుక్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి అడగండి. మ్యాక్సిమం వాళ్ళ షాపులే ఉంటాయి. అవి లేని పక్షంలో ఆ బుక్స్ షాపులు వాళ్ళనే అడిగితే ఈ అట్టలు ఇలా మసాలా అట్టలు ఎక్కడ దొరుకుతాయి అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది, వాళ్ళైతే మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు వెళ్ళి వేసుకోండి. కేజీ వచ్చి అట్టలు 60 రూపీస్ ఉన్నాయి. కవర్లు కూడా అంతేనండి, 55 నుంచి 60 అలా ఉంటున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క
రేట్ ఉంటుందన్నమాట, అర్థం చేసుకోండి. ఇంకా సీలింగ్ మిషన్ ఇప్పుడు తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇలా సీలింగ్ అయితే చేసేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఈ ప్యాకింగ్స్ అన్నీ కూడా చేసేసుకోవటం, కాల్చుకోవటం ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా నేను అన్నీ కూడా ఇలాచీ లవంగాయలు అన్నీ కూడా కవర్లో వేసేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఇంకా సీలింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇంకా అన్నీ కూడా ఒకేసారి సీలింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా అలా అయితే చేసుకుంటాను. ఇప్పుడు మీకున్న డౌట్లు చాలా వాటికి అందరికీ కూడా చెప్తూనే ఉంటున్నాను. కొన్నేమో లెక్కబెట్టి వేసే ఐటమ్స్ ఉంటాయి, కొన్నేమో మామూలుగా స్పూన్తో వేసుకునే ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ జీడిపప్పు రేట్ వచ్చేసరికి రేట్లు కూడా ఒక్కొక్కరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి. జీడిపప్పు రేటు 850 అలా ఉంది కేజీ జీడిపప్పు 850, 860 అలా ఉంది. ఇప్పుడు పండగ సీజన్ కదా, ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు కనుక మనం తెచ్చుకోవాలనుకోండి అన్నీ కూడా 40 రూపీస్ 30 రూపీస్ అలా పెరిగిపోయి ఉంటున్నాయి అన్నమాట. మనం ఏదైనా సరే ముందుగానే వెళ్ళి తెచ్చుకోవాలి. నేను ఇలాచీలన్నీ కూడా ముందుగానే వెళ్ళి తెచ్చుకున్నాను. కాకపోతే పెద్ద సైజు 8mm సైజు అన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. అందుకోసం మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాను. అన్నీ కూడా మిరియాలైనా సరే మిరియాలు 40 రూపీస్ పెరిగాయి, జీడిపప్పు పెరిగింది, 25 రూపాయలేమో జీడిపప్పు పెరిగింది. తర్వాత మిరియాలు 40 రూపీస్ అని చెప్పాను కదా. తర్వాత ఇలాచీ కూడా 20 రూపీస్, అర కేజీకి 20 రూపీస్ అలా పెరిగాయండి. అందుకోసమే చెప్తున్నాను, ముందుగానే మీరు ఒక 1 మంత్ ముందుగానే తెచ్చి ఉంచుకుంటే కనుక మీకు కొంచెం రేట్ అనేది తగ్గిద్ది అనమాట. నేను ఎస్పీ క్వాలిటీ తెచ్చుకోవటంతో అన్నీ కూడా 100 తేడా అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మిరియాలు అనుకోండి కేజీ సెకండ్ క్వాలిటీ అయితే 780కి వచ్చేస్తుంది. నేను ఫస్ట్ క్వాలిటీయే తెచ్చుకున్నాను కాబట్టి 880కి వచ్చిందనమాట. 880 రూపాయలు పడింది ఈ మిరియాలు అయితే. చూడండి ఎంత తేడా ఉంటుందో. ఆ మిరియాలు కూడా అలానే తేడా ఉంటున్నాయి. నేను ఎందుకు ఫస్ట్ క్వాలిటీ తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుందంటే ఇప్పుడు 10 రూపీస్ ప్యాకెట్స్ వాళ్ళు కూడా నాకు ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇద్దరు ఖచ్చితంగా ఎస్పీ క్వాలిటీ ఉంటేనే తీసుకుంటారు. అందుకోసం వాళ్ళ కోసమైనా సరే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం తెచ్చుకున్న ఉపయోగం ఉండదు కదా. ఎక్కడికైనా మనం మంచి క్వాలిటీ ఇస్తేనే మనకి దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉండిద్దని నేను అన్నీ కూడా ఎస్పీ క్వాలిటీ ఉన్న సరుకులే తెచ్చేసుకుంటున్నాను. ఫస్ట్ సారి ఏంటంటే నాకు తెలియక మామూలు ఐటమ్స్ తెచ్చుకున్నాను. అందరూ కూడా చూసి నచ్చక ఒక్కొక్కరు వద్దు అని చెప్పడంతో ఇంకా నేను సరుకైతే మార్చుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఎస్పీ క్వాలిటీ తెచ్చుకున్న తర్వాత వీళ్ళైతే ఆర్డర్స్ అనేది ఇస్తున్నారు. సరుకు నచ్చింది, మంచి క్వాలిటీగా ఇస్తుంది అనే పేరు మట్టికి మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అలా కొంచెం అందరి మీద కూడా మనం కొంచెం క్వాంటిటీ కూడా మనం పెంచే ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి మంచిగా ఆ ప్యాకెట్స్ లుక్ తెలిసిపోయిద్ది కదా. మనం ఎక్కువ వేస్తాం కాబట్టి అవి క్వాంటిటీ తెలిసిపోయిద్ది కాబట్టి మన దగ్గరే తీసుకోవటానికి అవకాశం కూడా ఉండిద్ది. ఇలా చేయండి. కొత్త వాళ్ళైనా చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక 2000 రూపాయలతో అయినా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. 500 ఉన్నా సరే స్టార్ట్ చేయొచ్చు. సబ్జా అటువంటివి తెచ్చుకొని, ఈ ఎండాకాలం సబ్జా కొంచెం ఎక్కువగానే పోతూ ఉంటాయి కాబట్టి సబ్జా 250 రూపాయలు అలా ఉంది కేజీ. అవి తెచ్చుకున్నా సరే మీకు ఎన్ని ప్యాకెట్స్ అవుతున్నాయి, ఒక 500కి కవర్లు, అట్టలు, ఈ సబ్జా అన్నీ తెచ్చుకున్నారనుకోండి మీకు తెలిసిపోయిద్ది ఈజీగా. అసలు మనం తెచ్చుకున్నదంతా మనకి ఎన్ని అట్టలు అవుతున్నాయి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు లాభం ఎంత వస్తుంది అనేది కూడా తెలిసిపోయిద్ది. దాన్ని బట్టి చేసుకోండి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి జీడిపప్పు ఇలాంటివి చాలా తక్కువ లాభాలు వస్తాయి అన్నమాట. ఇలాచీలో కూడా అంతే తక్కువగా వస్తాయి. ఇంకా మిగతా అన్నీ కూడా రేట్ అంతగా ఉండదు కాబట్టి బాగానే ఉంటుందండి ప్రాఫిట్. ఈ రెండిట్లోనే కొంచెం బాగా తక్కువగా ఉంటాయి అన్నమాట. అన్నిటితో పాటు ఇవి కూడా చేసుకోవాలి. ఏది అడిగినా మనం లేదని చెప్పకుండా అన్నీ చేయాలి కాబట్టి అన్నీ కొనుక్కొచ్చుకొని చేస్తున్నానండి. ఒక దాంట్లో తక్కువ ఉన్నా సరే మనకు లాభం రాకపోయినా సరే చేసి ఇవ్వగలగాలి. అన్నీ
అన్ని ఆటిల్లో ప్రాఫిట్ అంతగా రాకపోవచ్చు. ఎక్కువ రాకపోయినా సరే మనం ఒక పనిలో మనం దిగినప్పుడు అది ఎటువంటిదైనా సరే కొంచెం నష్టం వచ్చినా, నష్టాలంటే ఎక్కువేం రావు, లాభమే కొంచెం తక్కువ వచ్చిద్దని చెప్తున్నాను. దాన్ని బట్టి చేసుకోండి. ఇంకా ఈ ఆర్డర్ అయితే అన్నీ కూడా ఈ నైట్ అన్నీ ప్రిపేర్ చేశాననమాట. ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.